రాజ్మా కొబ్బరి కూర. రాజ్మా కొబ్బరి కూర. Yes. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో మెయిన్ వచ్చేసి మనకి రాజ్మా. ఎస్ రాజ్మాని మనం నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకొచ్చాం. ఎస్ అలాగే టమాటో ప్యూరీ కూడా తీసుకొచ్చారు. అలాగే ఆనియన్స్, ఇంకా ధనియాలు, మసాలా దినుసులు, అండ్ ఇంకా మీరు ఒక పౌడర్. ఓకే యా, అది కొబ్బరి అండ్ కొబ్బరి పాలు, కొబ్బరి పౌడర్ 2 తెచ్చాను. Okay. అండ్ ఈ మసాలా వచ్చేసి ధనియా పౌడర్, అలాగే కొత్తిమీర. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే ఓకే, సో ముందుగా ఆయిల్ వేసేద్దాం. సో మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో రెగ్యులర్ ఆర్థరైటిస్ వేరు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఏంటి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాళ్ళ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి వర్క్ చేయకపోవడం, అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ ఇంకొకటి జెనెటిక్స్ పరంగా కూడా వస్తుంది. సో నార్మల్ ఆర్థరైటిస్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ బాడీ పోస్చర్ కానీ లేదంటే వాళ్ళ బోన్ డెవలప్మెంట్ ప్రాపర్గా లేక వచ్చేది. అండ్ ఇది అక్యూట్, వస్తుంది పోతుంది అండ్ వాళ్ళకి తగ్గుతుంది కూడా. ఈ రుమటాయిడ్ అనేది క్రోనిక్ అనమాట, చాలా లాంగ్ ఉంటుంది, వాళ్ళకి తగ్గదు. కాకపోతే వాళ్ళు మెడికేషన్ ద్వారా ఆ పెయిన్స్ని, ఆ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వాపుల్ని సప్రెస్ చేయొచ్చు, తగ్గించవచ్చు. బట్ ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్కసారి అటాక్ అయిందంటే మాత్రం అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ అది ఉంది అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది? సో కూర్చొని లేచేటప్పుడు ఆ బోన్ స్టిఫ్నెస్ అండ్ మన జాయింట్స్లో వాపులు రావడం ఆర్ పెయిన్స్ ఎక్కువగా రావడం, మార్నింగ్ లేచిన వెంటనే ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. మన బాడీ కదలికలు అంటే నడవడం చేయడం అదంతా, అంటే డే స్టార్ట్ అయ్యాక మన ఫిజికల్ యాక్టివిటీ బట్టి మెల్లిమెల్లిగా ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గి అప్పుడు మన బాడీ నార్మల్కి వస్తుంది. ఓకే. సో ఈ సిమ్టమ్స్ అనేది చాలా రేర్ అనమాట. సో ఇలా ఎవరికైతే వస్తే మాత్రం ఆర్థరైటిస్కి సంబంధించి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మనని సప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీని అటాక్ చేస్తూ ఉంటుంది, అదనమాట యాక్చువల్గా. సో ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఆన్ మెడికేషన్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో ఆయిల్ కూడా హీట్ అయింది, ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. సో ఫస్ట్ హోల్ స్పైసెస్ వేసేద్దాము. ఓకే. ఒక స్పూన్, కొన్ని హోల్ స్పైసెస్, అలాగే కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే మనం టొమాటో ప్యూరీ కూడా వేసేద్దాం. అలాగే. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేద్దాం. అట్లాగే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా, కొంచెం ధనియా పౌడర్ కూడా. సో గ్రేవీ అంతా మనకు అలా చిక్కబడుతున్నప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రాజ్మా ఉంటుంది కదా, అది కూడా వేసేయాలి. ఓకే. సో మనం వేసుకున్న ఫ్లేవర్స్ అవన్నీ కూడా చక్కగా దానికి పట్టాలి. ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అలాగే. పల్లవి, రాజ్మా ఉడికిందా చూద్దామా? యా, చూసేద్దాం. యా, సో చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు దాంట్లో మనం కొబ్బరి పాలు కూడా వేసేస్తాం అనమాట. ఓకే. సో ఒక 2 minutes బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే.
అండ్ మెయిన్గా మనకి ఈ కర్రీ వల్ల అంటే దీని నుంచి మనకి ఎంత ఉపయోగం ఉంటుంది ఫర్? సో రాజ్మా వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ అలాగే ఈ కొబ్బరి అండ్ అలాగే కొబ్బరి పాలలో అందులో ఉండే ప్రాపర్టీస్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వాపులు అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో రాజ్మాలో ఉండే ప్రోటీన్ వల్ల మనకు ఆ బోన్ స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది. షూర్. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో రాజ్మా మనం వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు. సో ప్రోటీన్ సోర్స్ అనేది డైలీ మన డైట్లో ఉండాలి. అవును. అయితే ఎగ్, చికెన్, ఫిష్ ఎవరైతే బాగా సివియర్ పెయిన్స్ ఉండి ఎక్కువగా నడవలేకపోతున్నారంటే కొంచెం నాన్ వెజ్ ఆపేసి వెజ్ సైడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. పన్నీర్, రాజ్మా, చోలే, సోయా, టోఫు, ఆల్ పల్సెస్ అండ్ దాల్స్ కానీ అండ్ స్ప్రౌట్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది. షూర్. కొబ్బరి పాలు కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి. యా. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, రాజ్మా కొబ్బరి కూర రెడీ. ఓకే. రాజ్మా కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాజ్మా కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఉడికించుకున్న రాజ్మా, కొబ్బరి పొడి, కొబ్బరి పాలు, కొత్తిమీర. రాజ్మా కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న రాజ్మా, కొబ్బరి పొడి వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా కొబ్బరి కూర రెడీ.